నుండును. విశాలమైన నదులను, అది విశాలమైన నదులను, కాలువలను స్థలముగా ఉండెను, ఉన్నత స్థలముగా ఉండును. ఉండును. ప్రైజ్ ది లార్డ్. చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. దేవునికి స్తోత్రం. ముందస్తుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఒక వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. దీవెన పండుగల ఆ తొలి ఆదివారం రోజు, అంటే ఈస్టర్కి ముందున్నటువంటి ఆదివారం రోజు గ్రౌండ్ లో ప్రార్థన చేశాం. దీవెన పండుగలు జరిగే గ్రౌండ్ లో ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా నోట నుండి ఈ మాటలే పలికించాడు. ప్రభావము గలవాడిగా ఆయన మన మధ్యలో ఉండబోతున్నాడు అని ఆ రోజు పలికిన వాక్యాన్ని దేవుడు నెరవేర్చాడు. ఏమండి, ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభావమును దేవుడు కనబరిచి అందరూ కూడా దేవుని ప్రభావాన్ని కన్నులారా చూచేటట్లుగా, ఏమండి, వారు ఆత్మీయ జీవితంలో అనుభవించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభావము గలవాడిగా ఆయన మన పక్షమున నుండును, ఉంటాడు. మన పక్షమున, మీ పక్షమున, మీ పిల్లల పక్షమున, మీ ప్రాంతము పక్షమున, మీ ఇంటి పక్షమున, మీ వ్యాపారం పక్షమున, ఉద్యోగము పక్షమున, ప్రయత్నాల పక్షమున దేవుడు ప్రభావము గలవాడిగా ఆయన ఉండునుగాక. ఉండునుగాక. మా ప్రయాణానికి ప్రభావం గల దేవుడుగా ఉండునుగాక. మన పరిచర్యకి ప్రభావము గలవాడిగా ఆయన ఉండునుగాక. ప్రభావము అనే మాటను మనము బైబిల్లో కొన్ని తర్జుమాల్లో చూస్తాం. కొన్ని అర్థాలు అనేక మాటలు సూచిస్తూ ఉంటాయి కదా. అనేక మాటలు కొన్ని అర్థాలు సూచిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ప్రభావము మహిమ, ఘనత, తేజస్సు, ఆత్మ, ఏమండి, బలము, ఇలా కొన్ని పర్యాయ పదాలుగా లేక కొంచెం అర్థం చేసుకునే శైలిలో దీన్ని మనము చదువుకోగలుగుతాము. లేఖనములో అలా కూడా రాయబడిని. ఏమండి, ప్రభావము గలవాడు అంటే బలమైన వాడు. దేవుడు ఎవరు చెప్పండి అందరు. దేవుడు ఎవరు? బలమైన వాడు, బలహీనుడు కాడు. ఏమండి, నీ బంధకాల్లో నుండి విడిపించడానికి దేవుడు బలమైన వాడు. నీ బలహీనతలు తొలగించడానికి దేవుడు బలమైన వాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను పైకి లేవనెత్తడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే బలమైన దేవుడు. ప్రభావము గలవాడు అంటే బలమైన వాడు, బలహీనుడు కాడు. బలహీనమైన వాడు కాడు, చేతకాని వాడు కాడు. ఏమండి, నిస్సహాయ స్థితిలో మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. నీ బంధువులు, నీ ఆత్మీయులు, నీకు తెలిసిన శ్రేయోభిలాషులు నీవు బలంగా ఉంటే నీ వెంబడి ఉంటారు. నువ్వు బలహీనంగా ఉంటే వాళ్ళు నీకు దూరమైపోతారు. ఆర్థిక స్థితిలో నువ్వు బలంగా ఉన్నావనుకో, అందరూ నీ ఇంటికి వస్తారు, నిన్ను పలకరిస్తారు, నిన్ను ప్రేమిస్తారు. ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా చితికిపోయావో, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నావో, ఇంట్లో వాళ్ళు రారు, వీధిలో వాళ్ళు రారు, రక్త సంబంధికులు రారు. నీకు ప్రాణ స్నేహితుడివి, నీకు ప్రాణ స్నేహితురాలు కూడా నీ దగ్గరికి రారు. కానీ నీ దగ్గరికి వచ్చేది ఒకే ఒక్కడు, బలమైన దేవుడు ఒక్కడే నీ దగ్గరకు వస్తాడు. ఏమండి, ఆయన నువ్వు ఆరోగ్యంగా ఉన్నా నీతో ఉంటాడు, నువ్వు అనారోగ్యంగా ఉన్నా నీతో ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో ప్రభావము గలవాడు మన పక్షమున ఉంటాడు. మన పక్షమున ఉంటాడు ఆయన. ఎవరి మన పక్షమున ఉన్నా లేకపోయినా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ పక్షమున దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ సేవా పక్షమున దేవుడు నిలిచి ఉన్నాడు. మన వల్ల ఏమవుతుంది? మన సంఘాలు స్థాయి ఎంత, మన విశ్వాసుల యొక్క స్థాయి ఎంత, మనకున్న ఆర్థిక స్థితి ఎంత. ఏమండి, అక్కడికి వచ్చినటువంటి హేమాహేమీలు గొప్ప గొప్ప దైవజనులు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసు అండి? తాడేపులగూడలో ₹1 కోటి పెట్టి మందిరం కట్టాడు ఒక సేవకుడు. ఎంత?
₹1,00,00,000 బట్టి మందిరాన్ని కట్టిన ఒక సేవకుడు ఆ సభలోనికి వచ్చి ఆ సభలో చూసిన ఆ సేవకుడు నాతో అంటాడు, అసలు మేము ఊహించలేదు, పిప్పరంటే పల్లెటూరు కదా, ఏదో కొద్దిమంది వస్తారేమో, ఏదో చిన్నగా టెంట్లెస్ చేస్తారేమో అనుకున్నాం, కానీ ఇంత వైభవంగా తాడేపల్లిగూడెం సిటీలో కూడా ఇలాంటి కూడిక మేము చూడలేదు, హైటెక్ సిటీల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగడం మేము చూడలేదు, చాలా క్రమంగాను చాలా మర్యాదగాను ఈ కార్యక్రమాలు జరిగించారని ఒక పెద్ద సేవకుడు సాక్ష్యం చెప్పాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమండి, ఆయన చెప్తూ ఉండగానే పక్కన ఉన్నటువంటి మిగిలిన దైవజనులు అందరూ కూడా మీ పరిచర్య చాలా క్రమంగా ఉందండి, మేము ఎన్నడూ చూడలేదు ఇలాంటి క్రమమైన పరిచర్య అని సాక్ష్యం ఇచ్చారు. ఒక మాట చెప్పంటారా, మనకున్న స్థితి కొద్దిదే, మనకున్న బలము కొద్దిదే, మనకున్న జ్ఞానము కొద్దిదే, మనకున్న తెలివి కొద్దిదే. కొంతమంది మార్చిలో నుండి ఎందుకు ఏప్రిల్లోకి వెళ్ళారు అన్న వాళ్ళు లేకపోలేదు. ఏమండి, ఎందుకు ఈ రోజులు పెట్టుకున్నారు అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. ఏమండి, ఈస్టర్ అయిన తర్వాతే మీటింగ్లు పెట్టుకున్నారు, ఎవరు జనం రారు అన్న మాటలు కూడా వినపడ్డాయి. ఏమండి, చుట్టుపక్కల అందరూ సభలు పెట్టుకున్నారు, మీరు అయ్యే డేట్లో పెట్టుకున్నారు, మీకు చాలా ఇబ్బంది కలుగుద్ది అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే నేను ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్, జనవరి, మార్చిలో మీటింగులు లేక ఈ దీవెన పండుగలు ఉన్నప్పుడు జనవరి అంటే 3 నెలలు, కనీసం 3 నెలల ముందే సేవకులు డేట్లు తీసుకుంటాను. కానీ ఈ సంవత్సరం కేవలం పట్టుమని 15-20 రోజులు కూడా అవ్వలేదండి. మీటింగులకి 20 రోజులు అంతే, 15 రోజుల ముందే ఏమండి డేట్లు అడగటం ప్రారంభిస్తే నేను అసలు ఆ సేవకుల ముందు ఎంతటి వాడిని, నా వయసు ఎంత, నా అనుభవం ఎంత, కానీ వారు నాకు ఇచ్చిన మర్యాదను బట్టి నేను ఎంతో కృతజ్ఞత కలిగిన వాడిగా వాళ్ళ ఎదుట నేను ఉన్నానని విషయాన్ని దేవుడు గ్రహించాడు. దేవుడు తన సేవకుడిని ఘనపరిచే సమయాన్ని చూస్తాడు, ఆ సమయాన్ని బట్టి ఘనతను దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. నా వయసులో, నా యవ్వన వయసులో పెద్ద పెద్ద దైవజనులు, అపోస్తులు, ఉపదేశం క్రమంలో ఉంటున్న ఘనమైన దైవజనులు, ఒక్కొక్క ఏమండి సంఘానికి 6,000 మంది 10,000 మంది విశ్వాసులు వచ్చే సేవకుడు నాతో ఎందుకు మాట్లాడాలి, అసలు నాతో ఎందుకు సహవాసం కలిగి ఉండాలి, నా భుజం మీద చేయి వేసి తమ్ముడు ఎలా ఉన్నావని నన్నెందుకు పలకరించాలి అంటే, తనను ప్రేమిస్తున్నటువంటి, తన కొరకు ఘనమైన పరిచర్య చేస్తున్నటువంటి ఆ దేవుడు ఎప్పుడు ఘనపరచాలో తగిన సమయమందు ఏం చేస్తారట, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయం కొరకు మనం కనిపెట్టాలి. ఒక రోజు నీ జీవితంలో వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు, ఆ రోజు నువ్వు ఘనపరచబడతావు, ఆ రోజు నిన్ను దేవుడు పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తే రోజు ఒకటి నీ కొరకు దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. సిద్ధపరుస్తాడని చెప్పట్లా, దేవుడు ముందస్తుగానే అన్నిటినీ సిద్ధపరిచేవాడు. ఆయన అప్పటికప్పుడు చేయడు, ఆయన అన్ని ముందే ప్రిపేర్డ్గా అన్ని సిద్ధపరుస్తాడు. మనకే ఓపిక తక్కువ, మనకే సహనం తక్కువ, మనకే విశ్వాసము తక్కువ, మనకే యథార్థత తక్కువ, మనకే నమ్మకం తక్కువ. నీ ముందు దేవుడు ఆల్రెడీ కొన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పండి. వెంటనే మాట్లాడగానే దైవజనులు జబరాజయ్య గారు, ఏమండి సికింద్రాబాద్ డేవిడ్ రాజు గారు, తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. హోసనా మినిస్ట్రీలో ఏమండి ఒక బలమైన స్తంభంగా యేసన్న గారికి ఎంతో బలమైనటువంటి ఆ సేవ చేసినటువంటి దైవజనుడు సికింద్రాబాద్ డేవిడ్ రాజు గారి యొక్క పెద్ద కుమారుడు ఏమండి జబరాజయ్య గారు. ఆయన వాక్య పరిచర్య చేయడానికి వేరే స్థలములో ఆల్రెడీ డేట్ ఇచ్చేశారు. 22వ తారీఖు మన దగ్గరికి రావటానికంటే ముందు వేరే స్థలంలో డేట్ ఇచ్చేశారు. అయితే నేను మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళ పిఏకి ఫోన్ చేసి
వాళ్ళతో మాట్లాడి హేమంతానికి ఖచ్చితంగా డేట్ ఇవ్వాలి, ఖచ్చితంగా తమ్ముడికి డేట్ ఇవ్వాలి. ఆ తమ్ముడు ఎప్పుడో చాలా సంవత్సరాల నుండి నాకు పరిచయం, మరి ఇదే మొదటిసారి నన్ను పిలుస్తున్నాడు, నన్ను కావాలని కోరుకున్నాడంటే దేవుని చిత్తం ఏదో ఉంది, ఖచ్చితంగా డేట్ ఇవ్వాలి. ఏం చేస్తావో తెలీదు, అవతల వాళ్ళతో ఎలా మాట్లాడుతావో నాకు తెలీదు, 22వ తారీఖు డేట్ షెడ్యూల్ సిద్ధపరచని చెప్పి ఆ వ్యక్తితో, ఆ మరొక బ్రదర్తో చెప్తే, ఆ బ్రదర్ నాతో చెప్పిన మాటలు ఇవన్నీ నాకెలా తెలుస్తాయండి? ఆ బ్రదర్ నాతో అన్న మాట ఏంటంటే, అన్న మీరంటే చాలా ఇష్టం అన్న, అసలు 22వ తారీఖు ఆల్రెడీ డేట్ బుక్ అయిపోతే డేట్ మార్చి మరలా మీకోసం ఇచ్చారు, మీకోసం ఈ డేట్ని ఇచ్చారని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జాన్ మంగాచార్యులు గారు కూడా అందుబాటులో ఉండే సేవకుడేమి కాదండి. ఈజీగా అడగగానే డేట్ ఇవ్వడానికి కుదరదు. ఏమండి, 10 రోజుల ముందు సేవకులను అడిగితే, నిజానికి మీరు నమ్మండి, ఖాళీగా ఉన్నా సరే మేము ఖాళీ లేదని చెప్పే సేవకులు ఉన్నారు, నాకు తెలుసు. నాతో కూడా కొంతమంది పెద్ద దైవజనులు ఏమనేవారంటే, నిన్ను ఎవరైనా ఫోన్ చేసి పలానా రోజు డేటు ఖాళీగా ఉందంటే, ఖాళీగా ఉందని చెప్పుకో, ఖాళీగా ఉందని చెప్పుకో. ఏం చెప్పంటారన్నా అంటే, చూస్తాను, మా బ్రదర్ని అడుగుతాను, డైరీలో నెతుకుతాను, ఉంటే ఇస్తాను, ప్రార్థన చేయి, పలానా రోజు ఫోన్ చేయి అని చెప్పాలి. నువ్వు ఒకవేళ ఉంది అన్నావు అనుకో, నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకుంటున్నారు. అసలు ఒక మాట, దేవుడు పని అప్పగించినప్పుడు పని చెయ్యాలా, లేకపోతే పనికి సాకులు ఎతకాలా? దేవుడు పని చెప్పి నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాలా, లేకపోతే వెళ్ళటానికి ఒక రోజు కనిపెట్టాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విచిత్రంగా ఉంటాయి కొంతమంది మాటలండి. ఎవరినైనా డేట్ అడిగాం అనుకోండి, దేవుని చిత్తం అయితే వస్తాను బ్రదర్, ప్రార్థన చేయండి అంటారు, ప్రార్థన చేయండి అంటారు. దేవుని చిత్తం అయితే వస్తానంటారు. ఒక మాట నేను చెప్తా, దేవుని చిత్తం అయ్యింది కాబట్టే నీ దగ్గరికి వార్త వచ్చింది, నీ దగ్గరికి పిలుపు వచ్చింది. ఏమండి, నేను అనేది కొంతమంది వేరే దైవజనుల గురించి మాట్లాడుతున్నాను, మీరు వేరేలా అర్థం చేసుకోకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఎవరు ఫోన్ చేసినా, ఏ రోజైనా ఖాళీ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు నేను మీటింగ్కి వెళ్ళిపోతాను, ఆ రోజు ఖచ్చితంగా మీటింగ్కి వెళ్ళిపోతాను. ఫోన్లోనే మాట్లాడుతుండగానే నేను ఒకసారి డైరీ చూసుకుంటాను. నా నోటీస్ అనే, ఫోన్లో నోటీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ నోటీస్లోకి వెళ్ళి ఎక్కడైనా రిమైండర్లో పెట్టుకున్నానా అని చెక్ చేసుకుంటాను. ఒకవేళ ఉందనుకోండి ఉంది అని చెప్పేస్తా, లేదనుకోండి లేదు అని చెప్పేస్తా. అంతేగాని చూద్దాము, తర్వాత చెయ్యండి, టచ్లో ఉండండి, కలవండి, రాండి అనే మాటలు నా నోట ఎప్పుడూ రావు. ఈరోజే కాదు, ఇంకో 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా అలాగే ఉంటాను, సత్యదాకా కూడా అలాగే ఉంటాను. దేవునికి స్తోత్రం. 2 చేతులు చెప్పాలి. దేవుని బిడ్డలారా, జాన్ మంగాచార్యులు గారు కూడా మనకి ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్న దైవజనులే. వారు కూడా కేశవారంలో ఒక మీటింగ్ డేట్ ఇచ్చారు, నాకు క్లియర్గా చెప్పారు. ఆ సేవకులు కూడా 23వ తారీఖు కేశవారంలో మీటింగ్ డేట్ ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి అది మే నెలలోనికి మార్చి, మనది ఏప్రిల్ కదండి, మే నెలలోనికి మార్చి మనకి 23వ తారీఖు మన మధ్యలోనికి వచ్చారు. దేవుడు ప్రభావము గలవాడు, ప్రభావము గలవాడిగా అచట ప్రభావం గలవాడిగా ఉన్నాడు, ఇచట కూడా ప్రభావం గలవాడుగా ఆయన ఉన్నాడు. ప్రభావము గలవాడు ఎవరితో ఉన్నాడట? మన పక్షమున ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బలం ఎంతకాలం? బలం ఎంతకాలం? మనిషి జీవితంలో బలం ఎంతకాలం అండి? 20 సంవత్సరాల్లో బలం ఒకలాగా ఉంటుంది, 30 సంవత్సరాల్లో బలం మరోలాగా ఉంటుంది, 40 సంవత్సరాలకి చెప్పండి, 40 సంవత్సరాలు లేరా? ఎందుకు వయసు దాచుకుంటారు? అంకులని పిలిస్తే కోపం, దేవునికి స్తోత్రం. ఆంటీ గారు అని పిలిస్తే కోపం, పైన తలంతా మెరిసిపోయిందా, నిన్ను ఇంకా అక్క అని పిలవాలా? ప్రైజ్ ది లార్డ్. అమ్మగారు అని పిలిస్తే, అమ్మగారు అంటారు ఏంటండి సరగ్గా, అక్కని పిలవండి. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాల్లో వయసు బలం వేరు, 50 సంవత్సరాల్లో వయసు బలము వేరు. ఇక 60 వచ్చిందా, బలమంతా ఓయాకా అని పాడాలి, ఇంకంతే. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పండి. దేవుని మహాకృప. దేవుని బిడ్డలారా, మన దేవుడు నిత్యము మనల్ని బలపరిచేవాడు. నీ వయసుతో కాదు నీ బలం వచ్చేది,
తినే ఆరోగ్యం, తినే ఆహారాన్ని బట్టి కాదు బలం వచ్చేది, తినే మాంసాలు బట్టి కాదు ఈ శరీరం బలపరచబడేది. బలమైన వాడు మన పక్షమున ఉన్నాడు కనుక మనము బలమైన వారుముగా మార్చబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. ఒక క్రమంగా చేయడానికి, చక్కగా పోస్టర్లు అంటించడానికి, చక్కగా పాంప్లెట్లు పంచిపెట్టడానికి, ఏమండి వెళ్ళి పని చేయడానికి మన వాళ్ళకి అసలు బలం ఎక్కడ ఉందండి? బలమైన వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి అన్నా? కాళ్ళ నొప్పులన్నా, మోకాళ్ళ నొప్పులన్నా, మోకరించలేని వాళ్ళు కూడా దీవెన పండుగలోనికి వచ్చి ప్రార్థన చేశారు. మోకరించి వాళ్ళు కూడా పరిగెత్తి పని చేశారు. అనేక గ్రామాలకు వెళ్ళి దేవుని గురించిన సువార్తలు ప్రకటించారు. ఎలా ఈ బలం వచ్చిందంటే దేవుడు అచట నిలిచి ప్రభావమును కనబరిచి వారిని దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు గ్లోరియస్ మినిస్ట్రీలో ప్రస్తుతం బలమైన దైవజనునిగా ఆ సంఘ పరిచర్యలు జరిగిస్తున్నటువంటి నిరీక్షణ్ గారు కూడా ఆఖరి రోజు మనకు అందుబాటులో ఉండడానికి, మీరు నమ్ముతారో నమ్మరో, ఆ రోజు కూడా ఆయన దరిదాపుల్లో, రామగుణం దరిదాపుల్లో డేట్ ఇచ్చారు ఆయన. మీరు నమ్మరు కొంతమంది. మీకు జబ్బు ఏంటంటే, మీకు జబ్బు ఏ జబ్బో తెలుసా మీకు? మీరు తోమా బిడ్డలు కదా మీరందరూ. భారతదేశానికి వచ్చింది ఎవరు? మామూలుడు వచ్చాడా? తోమ వచ్చాడు. ఈ తోమ ఎవరు? గాయాల్లో వేలు పెట్టి పాస్టర్ గారు చెప్పిన మాట వీడియో చూస్తేనే కానీ మేము మీ మాట ఎందుకు నమ్ముతాం? అందుకే అలా ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది చూడండి, గుండు కొట్టించుకోండి అంటే గుండు కొట్టించుకుంటారు. ఎందుకు కొట్టించుకోవాలి? కొట్టించుకుంటే ఏం జరుగుద్ది? అసలు ఏంటి లాభం ఏంటి అని అడుగుతారా? అడగరు. కాళ్ళ నడక మీద రండి అంటే వెళ్తారు, వెళ్ళిపోతారు. దాని చుట్టూ తిరగండి అంటే తిరుగుతారు. మనకు వచ్చిన జబ్బు ఏంటంటే, నేనే కనుక మీరు నిలువు మోకాల మీద గంట ఉండండి అంటే నిలువు మోకాల మీద గంట ఉండమని బైబిల్లో ఎక్కడ రాసిందో చూపించండి పాస్టర్ గారు. సంపూర్ణ రాత్రి అంటున్నారు కదా, సంపూర్ణ రాత్రి ప్రార్థనకి రమ్మని ఎక్కడ రాసింది? ఉపవాసం ఉండమని ఎక్కడ రాసింది? తెల్లబట్టలు వేసుకోమని ఎక్కడ రాసింది? పరిచర్య చేయమని అన్నిటికీ మనకి ఏం కావాలి? తోమా వీలు పెట్టి నేను చూడను, నేను నమ్మను. ఒరే చెప్పేది ఎవరు? శిష్యులు చెప్తున్నారు, ఏసే కాదు, శిష్యులు చెప్పారు కదా. అయ్యగారు శిష్యులు తోమ రాగానే తోమ ఉన్నాడు అక్కడ, తిరుగుతూ ఉన్నాడు. ఏసే వచ్చినప్పుడు ఉన్నాడా? ఎందుకు లేడు? తిరుగుతున్నాడు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, అన్ని తిరుగుతున్నాడు. తిరిగి మళ్ళా వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ చూసి ఇదిగో యేసయ్య వచ్చాడు అని చెప్తే వచ్చాడా యేసయ్య? ఆయన చంపాడు, నేను చూడలేదా? ఆయన చచ్చిపోయాడు. ఆయన వచ్చాడంటారేంటి? లేదు, యేసయ్య వచ్చాడు. తోమా వచ్చి ఆయన తను తాను మాకు అగపరుచుకున్నాడు, తను తాను మా ఎదుట నిలబడ్డాడు. అంటే మీరు చెప్పే మాటలే నేను నమ్మను. ఎవరు చెప్పేది? శిష్యులే చెప్తున్న మాటలు నమ్మట్లా. దేవునికి స్తోత్రం. నిరీక్షణ్ గారు కూడా నాతో అన్న మాట ఇదే. అన్న ఆ రోజు డేటు వేరే వాళ్ళకి ఇచ్చాం, అయితే హేమంత్ అన్న నన్ను అన్నాను పిలుస్తాడు. ఆయన హేమంత్ అన్న డేట్ అడిగాడు. ఖచ్చితంగా మనం ఏదో రకంగా వీలు చూసుకోవాలని వేరే గ్లోరియస్ మినిస్ట్రీ, పెద్ద సంస్థ అండి, అది చిన్న సంస్థ ఏం కాదు. ఆ పెద్ద సంస్థలో ఉన్న మరొక దైవజనుని అక్కడికి పంపించి ఈ దైవ సేవకుడు మన దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. నిజంగా అసలు మనమందరము కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆకాశాన్ని దేవుడు అలా అణిచివేశాడు కదండి, అలా ఆ వర్షాన్ని ఆపివేశాడు కదా. ఇది ఇంతకన్నా గొప్ప కార్యం ఏముంటుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రులు 1 గంట 2 దాకా పని చేస్తున్నారు మనోళ్ళు. ఇళ్ళకి వెళ్ళేసరికి మీరు ఇంటికి వెళ్ళేసరికి ఎంతసేపు ఏమైంది చెప్పండి? టైం చెప్పండి. 1 గంటన్నర. నేను ప్రతిరోజు 2ంటికి 2:30, ఇక ఆఖరి రోజు అయితే 2:30కో 3ంటికి వచ్చాను. నేను ఇంటికి 3ంటికి వచ్చాను. వచ్చిన తర్వాత వెంటనే పడుకోవడం కాదు, వచ్చిన వెంటనే మళ్ళీ ఏం చేయాలి? మీటింగ్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఫోటోలు మరలా పంపించాలి. వచ్చిన సేవకుడు పంపాలి, వచ్చిన సేవకుడికి సేవకుడు ఫోటోలు మాత్రం పంపాలి, తర్వాత వచ్చిన సింగర్లకు సంబంధించిన ఫోటోలు పంపాలి, తర్వాత విశ్వాసులను అందరినీ కలిపి ఒక ఫోటోని ఏర్పాటు చేసి మీకు పొద్దున్నే 5-6 మీకు వస్తున్నాయంటే నేను రాత్రి నిద్రపోకుండా పంపించినాయి అయ్యి. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి. ఇలా ప్రతిరోజు అందరూ సమిష్టిగా కష్టపడ్డాము.
అబ్రహాం గారు అయితే చాలా శ్రమించాడు. ఆయన వయసులో ఆయనకున్న రిటైర్మెంట్ వయసు, అది రిటైర్మెంట్ వయసు కదండి. ఆ రిటైర్మెంట్ వయసులో కూడా ఓ యవనస్తుడి కంటే బలమైన పరిచారకుడిగా దేవుడు వాడుకున్నాడు. ఆయన వాడబడ్డాడు అని చెప్పడం కంటే దేవుడు వాడుకున్నాడు అని చెప్పడం మంచిది. దేవుడే వాడుకున్నాడు. షుగర్ అనే బలహీనత ఉన్నా, బీపీ బలహీనత ఉన్నా, శరీరంలో బలహీనతలు ఉన్నా దేవుడు బలపరిచి వాడుకున్నాడు. ఉపవాసాలు ఉండడానికి మా కుటుంబానికి, సంఘ కుటుంబాలకి దేవుడు కృపనిచ్చాడు. బలము ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభావములో నుండి మనందరి శరీరములోనికి బలాన్ని దేవుడు పంపించాడు. అచట పంపించిన దేవుడే ఇచట కూడా పంపించి మనల్ని కూడా దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం చూస్తే మనుషుల బలం కానీ మనుషుల ప్రభావం కానీ ఏ పాటిది అసలు? బైబిల్లో నెబుకద్నెజర్ రాజు ఉన్నాడా? ఈ రాజుగారు ఎంత బలమైన వాడు, ఎంత ప్రభావం కలిగిన వాడు. దానియేలు గ్రంథంలో ఇతను గురించి రాయబడిన మాట, ఆకాశమునంటే అంతగా ప్రభావాన్ని చూపాడంట. ఎంత? ఆకాశానంటే అంత ప్రభావాన్ని చూపాడంట. ఆ అధ్యాయం దాటి అలా వెళుతూ ఉండగా గడ్డి మేసాడని కూడా రాస్తుంది. గడ్డి మేసాడా? ఎంత ప్రభావం కలిగిన వాడు, ఇంతటి బలమైన వాడు, ఇంతటి తెలివైన వాడు, తన శక్తి, తన బలం ఉందనుకున్న వాడు తుదకేమయ్యాడంటే గడ్డి మేసే అంత దీన బలహీన స్థితిలోనికి దిగజారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎప్పుడూ కూడా మన బలం మీద మనం ఆధారపడితే మన పరిస్థితులు కూడా చిన్నాభిన్నమైపోతాయి. ఏం చేయలేము, నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా ఏ పని తలపెడుతున్నా, అయ్యా నా వల్ల కాదయ్యా, నీ వల్ల జరిగించయ్యా అని దేవుని ముందు పెట్టి జరిగించండి. ప్రతి అపజయాన్ని దేవుడు తొలగించి, ప్రతి విధమైన బలహీనతలు దేవుడు తొలగించి, బలమైన దేవునిగా, ప్రభావము గల దేవునిగా, మహిమ కలిగిన దేవునిగా ఆయన కార్యములు జరిగించునుగాక. రెండవ దినవృత్తాంతముల పుస్తకములో, మొదటి దినవృత్తాంతముల పుస్తకంలో 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చూడండి. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 29వ అధ్యాయం 11వ వాక్యం. భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. సమస్తము నీ వశము. భూమి ఆకాశములు నీ వశము. మహత్యమును, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనతయు నీకే చెందుచున్నవి. ఆమేన్ చెప్పండి. ఇందాక మీకు చెప్పాను కదా ప్రారంభంలో, ప్రభావం అన్నా, ఘనతన్న, తేజస్సు అన్న, మహిమన్న, ఇవన్నీ ఒక అర్థాన్ని సూచిస్తాయి. అందుకే అవన్నీ అక్కడ వరుసలో రాశారు. చదవండి ఒకసారి. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. ఆయన వశమే. మహత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనతయు నీకే చెందుచున్నది. ఆయనకే చెందాలి, ఆయనకే చెందాలి. ఆ రోజు అన్నారు, ఈ రోజు మనం కూడా అయ్యా ఈ దీవెన పండుగల ద్వారా ప్రభావము, చెప్పండి, మహిమ, ఘనత, తేజస్సు నీకే చెందునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. కీర్తనలు 8వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూద్దాం. కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. కొన్ని విషయాలు మనం దానిలో నుండి ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం 1వ వాక్యం చూడండి ఒకసారి. యెహోవా నా ప్రభువా ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి యందు అంతటా నీ నామము ఎంతో ప్రభావము కలది. ప్రైజ్ ది లార్డ్. నీ నామము ఎంతో ప్రభావం కలిగినది. స్తోత్రం. 150వ కీర్తన అందరు తీయండి. 150వ కీర్తన మొదటి వాక్యం నుండి చదవండి. అందరూ చదవండి. అందరూ చదవండి. యెహోవాను స్తుతించుడి. అందరూ చదవాలి. బైబిల్ తీయండి. 150వ కీర్తన అందరూ చదవండి. అందరి నోట ఈ వాక్యం పలకబడాలి. ఆయన
పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమయందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను మీరు బైబిల్ వైపు చూడకపోయినా చదవండి, నోటితో చదవండి. ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. పూర్వధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతో సితారలతో ఆయన స్తుతించుడి. తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతో పిల్లల గ్రోవుతో ఆయనను స్తుతించుడి. రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు స్తుతించబడేవాడు. ఆయన దేవాలయములో ఆయన మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? కీర్తనకారుడు అంటాడు, ప్రభావము గలవాడైన యెహోవాను స్తుతించండి. ప్రభావం గలవాడైన ప్రభావం గలవాడు ఏం చేస్తాడో అనే సంగతులు నేను ఆ రోజు మీతో మాట్లాడాను. మెట్టుకు ఆ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రభావము కలిగిన దేవుడు 96వ కీర్తన 6వ వాక్యం చదవండి. ఈయన ప్రభావం ఎక్కడ ఉంటుంది, ఈయన ప్రభావం ఏం చేస్తుంది అనే 2 విషయాలు మీతో చెప్తాను. 2 విషయాలు ఒకసారి నన్ను చూడండి. 2 విషయాలు. ఒకటి, దేవుడు ఏంటి? ప్రభావం గలవాడని విన్నాం కదా. ప్రభావం ఎక్కడ ఉంటుంది? ఒకటి. 2, ప్రభావం గల దేవుడు ఏం చేస్తాడు? 2 విషయాలు మీతో పంచుకుంటాను. నెంబర్ 1, ప్రభావము ఎక్కడ ఉంటుంది? 96వ కీర్తన 6వ వాక్యం. ఘనత ప్రభావము ఆయన సన్నిధిలో ఉంటుంది. అందుకు సన్నిధికి రావాలి, సన్నిధిలో ఉండాలి, సన్నిధిని విడవకూడదు, సన్నిధిని మరవకూడదు. మోషే దేవుని సన్నిధి అనే సినాయి పర్వతం మీదకి ఎక్కాడా? 10 ఆజ్ఞల కొరకు ఎక్కాడా? 40 రోజులు గడిపాడా? 1 రోజా 2 రోజులా? 40 రోజులు. పగలేమో ఎండ, రాత్రేమో చలి, పగలేమో ఎండ. ఈ రెండిటికి కూడా భరించి సహించి ఓర్చుకుని విధేయత కలిగిన వాడిగా 40 రోజులు కాదు, విషయానికి వెళితే 80 రోజులు. అంతేనా? మొదటిసారి వెళ్ళి పలకలు తెచ్చాడు ఆవేశంతో. కింద ఉన్నటువంటి ఈ మూర్ఖులకు ప్రజలను చూశారు. 2 పలకలు ఏం చేశాడు? పగలు కొట్టేశాడు. అది దేవుని స్వహస్తాలతో చేయబడినవట. బైబిల్లో రాస్తుంటుంది, దేవుడు స్వహస్తాలతో చేసిన వాటిని మోషే పగలగొట్టేశాడు. అయితే తర్వాత దేవుడు కోపం వచ్చి దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు నేను కాదు, నీ చేతులతో నువ్వు తయారు చేసి తీసుకురా అన్నాడు మోషే. మళ్ళా 40 రోజుల పైన గడిపాడు, ప్రార్థన చేశాడు. ఎంత విచిత్రం అంటే 40 రోజులు అలాగే దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఎందుకు అంటే ప్రభావము విడుదలవుతుంది. ప్రభావమును బట్టి బలాన్ని తెచ్చుకుంటున్నాడు, ప్రభావాన్ని బట్టి శక్తిని పొందుతున్నాడు, ప్రభావాన్ని బట్టి ఆరోగ్యాన్ని పొందుతున్నాడు, ప్రభావాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఈ రోజు దేవుని ప్రభావము మీ మీదికి వచ్చినట్లుగా మీరు దేవుని సన్నిధిలో గడపండి. దేవుని సన్నిధిలో ఆయనను గడిపి ఆయన మనం స్తుతించినప్పుడు, ఆయన మనం ఆరాధన చేసినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావము నీ ఇంటిలోనికి వచ్చునుగాక. నీ ఇంటిలోనికి యెహోవా ప్రభావము దిగి వచ్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరు విశ్వసిస్తారో వారు అనుభవిస్తారు, ఎవరు సందేహిస్తారో వారు దాన్ని పోగొట్టుకుంటారు. అంతే, 2 మాటలు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు మీతో పాటు ఒక మహిమ మిమ్మల్ని వెంబడించబోతుంది, ఒక తేజస్సు మిమ్మల్ని వెంబడించబోతుంది. ఎండన నీడ పడితే ఎలాగ ఒక నీడ కనబడుతుందో అలాగ దేవుని వెలుగు నీ మీద పడి నీడగా దేవుడు నిన్ను వెంబడించబోతున్నాడు. నీకు నీడగా, నీ అడుగులకు సవ్వడిగా దేవుడు ఉండి నిన్ను నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనము మే మాసములు ఇవన్నీ కన్నులారా చూచుదుముగాక, రాగల దినములు ఇవన్నీ మనము చూచుదుముగాక. ప్రభావం దేవుని సన్నిధిలో ఉంది. మోషేని గురించి ఇలా రాసుంది. యెహోషువను గురించి ఏం రాస్తుందో తెలుసండి?
ఈ యెహోషువ అంట ఆ గుడారములో నుండి వెలుపలకు రావడానికి తడువు చేసెను అని రాస్తుంది. గుడారము దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నుండి యెహోషువ, మోషేయేమో 40 రోజులు గడిపి బయటకు వచ్చేసాడు. కానీ యెహోషువ అంట వెళ్ళాడు, కానీ బయటికి వెళ్ళడానికి బైబిల్లో చక్కగా రాస్తుంటుంది. ఆ మాటలు ఏమంటే అతడు గుడారములో నుండి వెలుపలకు వెళ్ళటకు తడువు చేశాను అని రాస్తుంటుంది. ఏం చేశాడు? మనం ఏం చేస్తాం తెలుసా? నేటి క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? రావటానికి తడువు చేస్తారు, పోవటానికి తొందరగా పోతారు. ఏది పైకి కాదు, ఎక్కడికి? ఇప్పుడు ఆమె అనగానే దిగేటప్పుడు ఎలా దిగుతారు? 2 మెట్లు తూక్కుంటూ దిగుతారు. ఒక మెట్టు కాదు. ఎక్కేటప్పుడు మాత్రం అరమెట్టు ఎక్కుతూ ఉంటారు. ఎక్కేటప్పుడు మాత్రం భారంగా ఎక్కలేక ఎక్కుతూ ఉంటారు. దిగేటప్పుడు చూడండి తల్లులు కూడా 2 మెట్లు ఒకసారి దూకుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు నాతో, ఈ తాడేపల్లిగూడెంలోనే ఒక ఆయన అన్నాడు, ఇక్కడ నుండి కిందకి దిగుతుంటే లోకంలోకి వెళ్ళిపోతున్నట్టు ఉందన్నా అన్నాడు. ఏంటంటే ఇక్కడ నుండి పైనుండి కిందకి దిగుతుంటే నాకు మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందని ఇక్కడే ఉండిపోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిస్థితుల్లో దేవుడు వెలుగును కలగ చేయాలి, మారాన్ని తొలగించాలంటే దేవుని సన్నిధిలో గడిపే భక్తిని మీరు నేర్చుకోండి. నేను చెప్పే మాటను మీరు హృదయంలో తీసుకువెళ్ళండి. నీ స్థితి ఎలాగున్నా దేవుడు మెరుగుపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో గడుపుతున్నావు కనుక. ఆయన సన్నిధికి వచ్చేవారిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాడు, ఎన్నడూ మర్చిపోయేవాడు కాడు, ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు, ఎన్నడూ బలహీనపరిచేవాడు కాడు. ఆయన నీ తోడుగా ఉండి తన ప్రభావమును విడుదల చేయునుగాక. ఆదివారం గడపడమే కష్టంగా ఉంటుంది కొంతమందికి. శుక్రవారం రమ్మంటే ఇంకొంతమంది బాధపడుతూ ముక్కు సీదుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ తిట్టుకుంటూ గొనుక్కుంటూ. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం మీరు మందిరానికి వచ్చేది? బ్రదర్, ఎవరి కోసం వస్తున్నారు? హేమంత్ అన్న కోసం వస్తున్నారా? కొంతమంది అన్న మమ్మల్ని ఇలా అన్నారు అందుకు మేము రాము. ఎవరి కోసం నువ్వు వచ్చేది మందిరానికి? నేను అన్నానని రావటం మానేయటం, లేకపోతే అయ్యగారు అన్నారని రావటం మానేయటం కాదు. ఇక్కడ దేవుని ప్రభావం ఉందని ప్రజలు రావాలి. నేను అందుకే చెప్తా, మనుష్యుని కాదు నువ్వు చూసుకోవాల్సింది, దేవుని చూసుకుని రావాలి. దేవుడు ఉన్నాడని రావాలి. ప్రారంభంలో పరిచయం జరుగుతున్నప్పుడు మనకు బ్రాంచ్ సంఘాలు ఉండేవి. మన విశ్వాసులు కొంతమంది పిప్పరోళ్ళు ఏం చేసేవారు తెలుసా అండి? చురుకైనోళ్ళు ఏం చేసేవారంటే, నేను ఎక్కడ ఆదివారం ఆరాధన వాక్యం చెప్తానో అక్కడికి వచ్చేసేవారు. నీకు అర్థమైందా? ఎక్కడ ఆదివారం నేను వాక్యం చెప్తాను తెలుసుకుని అక్కడికి వచ్చేసేవారు. అది గుడి వచ్చేసేవారు, లేదా పచ్చిపాడు వచ్చేసేవారు, లేకపోతే ఇంకో ఊరు అయితే ఇంకో ఊరు వచ్చేసేవారు. నేను అన్నా ఎందుకు ఇలా మీరు అక్కడ చర్చలు అంటే, లేదన్నా మీరు వాక్యం చెప్తున్నా, మీ వాక్యం వినాలని మేము వస్తున్నాం అన్నాను. నేను అన్నాను, నా వాక్యం వినాలని కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని దేవుని స్వరం వినడానికి నువ్వు రావాలి. ఎవరి స్వరం? చదవన్న మాట ఒకసారి. 29వ కీర్తన 4వ వాక్యం. 29వ కీర్తన 4వ వాక్యం త్వరగా. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము కలిగినది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. దేవునికి స్తోత్రం. దేవుని ప్రభావం ఎక్కడుందంటే సన్నిధిలో. తర్వాత అక్కడ రాస్తాడు, ఆయన స్వరము, చదివారుగా, ఆయన స్వరము ప్రభావము కలిగినది కనుక ఆయన స్వరం వినడానికి రావాలి. దీవెన పండుగలో ఆయన ప్రభావం కలిగిన స్వరాన్ని దేవుడు వినిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ మాట్లాడుతుంటే ఏమండి, నిరీక్షణ్ గారు అంటారు, ఆఖరి రోజు 11:30 దాటేసిందా? ఆఖరి రోజు రాత్రి 11:30 అయిపోయింది. నేను చివరిలో ఆల్టర్ కాల్ ఇస్తారు. ఆల్టర్ కాల్ అంటే అందరిని పిలిచారు కదా. అందరిని పిలిచినప్పుడు మేము అనుకున్న విషయం ఏంటంటే, ఆయన కూడా నాతో అన్న విషయం నేను కూడా అదే అనుకున్నానన్నా అని చెప్పా. వెళ్ళిపోతారేమో. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఈ ఆశీర్వాదాలు చూడండి, చాలా చోట్ల యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అనగానే తండ్రి దగ్గరికి కాదు వెళ్ళిపోతారు ఇంటికి.
ఆమె అనగానే వెళ్ళిపోతారు. ఇక తండ్రి యొక్క నామములో ఈ ఆశీర్వాదాలు తీసుకోరు చాలామంది. కొన్ని సంఘాల్లో కూడా ఉన్నారు. ఆమె అనగానే ఇక బైబిల్ సంఖ్యలో పెట్టుకుని పరిగెడతా ఉంటారు. మేము అనుకున్నాం చివరిలో 11:30 అయిపోయింది, ఇంతసేపు ఎవరుంటారు అసలు, వెళ్ళిపోతారేమో అని ఆయన అనుకున్నాడు. అలాగే నేను కూడా అనుకున్నా, చెప్పాలి కదా మరి. కానీ మీరు గమనించారు లేదు, యూట్యూబ్లో చూడండి, ఒక్కళ్ళు కూడా కదల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళంటే పాపం నిలకడగా ఉంటారు. ఓర్పు ఎక్కువ, ఆడవాళ్ళకు ఓర్పు ఎక్కువ. ఏమంటే ఎందుకంటే బట్టలు ఉతికి, వంటలు చేసి, పిల్లల్ని తయారు చేసి, భర్తకి క్యారేజ్ పోయి, ఆ భర్తకు కూడా ఆరబెట్టి, అన్నీ చేసి, ఇల్లు ఊడ్చి, అన్ని ఓపిక ఎక్కువ, మీకు సహనం ఎక్కువ. మనోళ్ళకి సహనం తక్కువ, ఓపిక తక్కువ. ఎక్కువ అన్నారేంటి? తక్కువ. నిలకడగా ఉండరు, కాలు కుదురుగా ఉండదు. కానీ మీరు చూడండి, పురుషులు కూడా కదలకుండా అలాగే నిలబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి సాక్షులు ఎవరంటే సంఘ పెద్దలు. వాళ్ళ వెనకాల నిలబడి చూసుకుంటున్నారు. ఉన్నారా లేదన్నా? అందరు అలాగే చక్కగా నిలబడుకుని ఉన్నారు. అసలు వీళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ వీళ్ళు కూడా అలాగే నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభావం అక్కడ నిలిచి ఉంది. అక్కడ ఏం నిలిచి ఉంది? ప్రభావం నిలిచింది. కనుక ప్రభావం దగ్గర ప్రజలు కూడా ఆయన స్వరాన్ని విని ఆయన బలాన్ని పొందుకున్నారు, ఆయన శక్తిని పొందుకున్నారు. ఇందాక సాక్ష్యం చెప్తున్నారు దైవజనులు జబరాజయ్య గారు మాట్లాడుతున్నప్పుడు, ఒక పశ్చాత్తాపం కలిగింది, ఒక తీర్మానము తీసుకోగలిగాము. ఇలాగా తీర్మానం తీసుకొని పశ్చాత్తాపం కలిగించగలిగిందే దేవుని స్వరము. ఆ స్వరమే ప్రభావం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. నిసీ కల్వరి సంఘములో దేవుని స్వరము వినిపించబడుతుంది. మనుషుల స్వరం కొరకు కాదు, మీరు దేవుని స్వరం వినటానికి ఈ స్థలానికి వస్తున్నారు. అది తాడేపల్లిగూడెమైన ఏ సంఘమైనా సరే. దేనికి వెళ్తున్నామంటే పలానా ఆయన వచ్చాడండి. మనోళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఎవరు వస్తున్నారు? చిన్నయ్య గారా, పెద్దయ్య గారా? ఏ అయ్య గారు వస్తున్నారు? జీవరత్నం గారా? ఎవరు వస్తున్నారు? ఎందుకంటే మీరు వస్తే ఒకలాగా ఉంటుందన్నా, ఇంకొకరు వస్తే ఇంకోలాగా ఉంటుందన్నా, ఇంకోళ్ళు వస్తే ఇంకోలాగా ఉంటుందన్నా. ఈ యొక్క స్వభావాలన్నీ మార్చబడాలి. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థనకి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, నేను దేవుని స్వరం వినడానికి వెళ్తున్నానని ప్రార్థన చేసుకుని ఇక బయలుదేరి రావటమే. ఇక్కడికి వచ్చి కళ్ళు తెరవగానే ఎవరు నిలబడినా సరే, దేవుడు కదా మాట్లాడేది, దేవుడు కదా వాక్యం ఇచ్చేది, దేవుడు కదా తన స్వరాన్ని సేవకుడికి ఇచ్చేది, నోటికి బోరగా ఉండి ఏమండి తన మాటను వినిపించేది ఆయనే కదా. స్తోత్రం. 93వ కీర్తన 1వ వాక్యం. ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభావము దేవుడు, ప్రభావము ఆయన సన్నిధిలో ఉంది, ప్రభావము ఆయన స్వరములో ఉంది, అంటే వాక్యములో ఉంది. ప్రభావము ఆయన ఎక్కడుందంట? వస్త్రములో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వస్త్రములో ప్రభావం ఉంది. ఆయన వస్త్రము ప్రభావము కలిగినది. ఇలాంటి ప్రభావము కలిగిన దేవునిగా మన పక్షమున దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు ఆయన? ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలుసుకున్నాం కదా. మరి ఏం చేస్తాడు? ఏం మేలు చేస్తాడు? ఎలాంటి పవర్ దేవుడు మనకిస్తాడు? ఎలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు? ఒక 2 మాటలు చెప్తానంతే. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9:21 వాక్యం. త్వరగా 9:21 వాక్యాన్ని చదువమ్మా. అలాగ దేవుడు తన ఉగ్రత అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును
అలాగూ దేవుడు తన ఉగ్రతను నేను ఎక్కడ దాకా చదివాను, అక్కడి నుంచి చదవచ్చుగా. అగుపరచుటకును ఆ. తన ప్రభావమును చూపుటకును తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించెను. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమయ్యింది కనుక మీకు అర్థమయ్యే శైలిలో నేను చెప్తా. రాయబడిన మాట ఏంటంటే ఉగ్రత రాబోతుంది, నాశనము, ఉగ్రత పాలవబోతున్నాము. అయితే దేవుడు ప్రభావం ఏం చేసిందంటే బహుదీర్ఘ శాంతముతో సహించింది. దేవునికి స్తోత్రం. ప్రభావము కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పట్ల ఆయన సహనాన్ని కనబరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతము గలవాడిగా, ఇంతటి ప్రభావం కలిగిన వాడు కదయ్యా నువ్వు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అవును ఇంత ప్రభావం కలిగిన వాడినే, నేను నిన్ను నాశనం చేయదలచలా, నేను ఉగ్రతగా అప్పగించను, నేను పాడు చేయను. మీరు బాగా వినండి. పాత నిబంధనల్లో పరిస్థితులు వేరు. ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా. రైట్. పాత నిబంధనలో దేవుడి తీర్పులు వెంటనే జరిగినాయా, ఆలస్యంగా జరిగినాయా? వెంటనే జరిగినట్టు చూస్తాం మనం. ఖచ్చితంగా ఆ తీర్పు అనేది వారు ఉంటుండగానే అనుభవించారు. ఇప్పుడు సౌలు పొరపాటు చేశాడు, సౌలు వెంటనే తీర్పు తీర్చబడ్డా లేదా? సౌలు ఎవరు అంటే రాజు విషయంలో కూడా దేవుడు వెంటనే తీర్పు తీర్చాడా? తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు కదా. దావీదుకి దేవుడు తీర్పు తీర్చాడా లేదా? బత్షెబతో పాపం చేశాడు, తీర్పు వచ్చిందా రాలేదా? వెంటనే వచ్చిందా? కొన్ని చచ్చేటప్పుడు వచ్చిందా? వెంటనే తీర్పు వచ్చేసింది. వచ్చిందా రాలేదా? ప్రైజ్ ది లార్డ్. మెచ్చుకో. దైవజనుడు ఏలీ ఉన్నాడా? తీర్పు వచ్చిందా? ఏలియా కాదు, ఎలీషా కాదు, ఏలీ మీదకి తీర్పు వచ్చిందా? మెడ విరిగి చనిపోయాడు కదా. ఓ సేవకుడికి ఎముక ఇరిగే పరిస్థితి రాకూడదని, పరిశుద్ధులకి ఎముక ఇరిగే పరిస్థితి, మెడ విరిగి చనిపోయాడు కదా. వెనక్కిపడి మెడ ఇరిగి చచ్చిపోయాడు కదా. తీర్పు వెంటనే వచ్చిందా? గెహాజీ సేవకుడు కదా. తీర్పు తర్వాత వచ్చిందా? వెంటనే వచ్చిందా? వెంటనే. బిలాము ప్రవక్త కదా, బిలాముకి వెంటనే వచ్చింది, తర్వాత వచ్చిందా? వెంటనే తీర్పు వచ్చింది. మోషే కూడా తీర్పు వచ్చిందా రాలేదా? వాగ్దాన దేశంలో అడుగు పెట్టనంలో దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ చూసుకుంటూ వెళితే చాలా మంది విషయాలలో వెంటనే దేవుడు ఏం చేశాడు? పాత నిబంధనలో తీర్పును వెంటనే చేశాడు. కానీ మనమందరము కృపగలిగిన కొత్త నిబంధన సంఘ విశ్వాసులు మనమందరం మన విషయంలోనంట ఏం చేస్తున్నాడు? ఆయన ఉగ్రత రానివ్వకుండా, ఏమండి, మనము నాశనము కాకుండా, వెంటనే తీర్పులోని తీర్చబడకుండా, కొత్త నిబంధన క్రీస్తు రక్తంలో కడగబడిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విషయంలో దేవుని ప్రభావము ఏం చేస్తుందంటే దీర్ఘ శాంతముతో ఆయన మనలందరినీ సహిస్తూ వచ్చాడు. సహిస్తూనే ఉన్నాడు ఆయన. సహనముతో నిన్ను భరిస్తున్నాడు ఆయన. సహనముతో ఆయన నిన్ను ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారుతావు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మరొక రోజు, మరొక సంవత్సరం, మరొక నెల దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను తీర్పు రానివ్వకుండా దేవుని దయ, దేవుని కృప, దేవుని వాత్సల్యము మనల్ని అడ్డుగా మన కొరకు నిలబడింది. లేకపోతే ఎప్పుడో హతులైపోయేవాళ్ళం, ఎప్పుడో చనిపోయేవాళ్ళం, ఎప్పుడో మనం చేసిన పొరపాటులు, చూపుతో చేసిన తప్పులు, మాటతో చేసిన తప్పులు, వినిగడతో చేసిన తప్పులు, చేతులతో చేసిన తప్పులు, కాలి నడకతో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చేసిన తప్పులు, ఏమండి ఈ మనసులో గర్వించి చేసిన పొరపాట్లు బట్టి ఎప్పుడో తీర్పులోనికి వెళ్ళి ఖచ్చితంగా నాశనమో, నరకమో, లేకపోతే ఉగ్రతో, ఏ దరిద్రతో, ఏ శాపమో మన మీదకి వచ్చి మనం నశించిపోయేవాళ్ళం. కానీ నశించిపోకుండా చేస్తుంది యేసు రక్తము, నశించకుండా చేస్తుంది ప్రభావము. ఆ ప్రభావము దీర్ఘశాంతాన్ని వహిస్తుందట. హోషేయ గ్రంథంలో
మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక గమనించండి, హోషియా గ్రంథంలో కొన్ని మాటలు మీరు చూస్తే అక్కడ హోషియా ఈ యొక్క ప్రవచన గ్రంథంలో 11, 12 వచనాలు, 11, 12 అధ్యాయాలు ఎఫ్రాయిం గురించి రాయబడిన కొన్ని మాటలు అక్కడ ఉంటాయి. సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. హోషియా గ్రంథం, యెషయా గ్రంథం కాదు, హోషియా గ్రంథము 11, 12 అధ్యాయాలు, 2 అధ్యాయాలు మీరు చూడండి. ఈ 2 అధ్యాయాల్లో ఎఫ్రాయిం గురించి రాయబడింది. ఎఫ్రాయిము ఎలాంటి వాడు? అతను అన్యజనులతో నడిచిన వాడు, అన్యజనులు నడక కలిగిన వాడు. ఎఫ్రాయిము ఎలాంటి వాడు? గర్విష్టివాడు. ఎఫ్రాయిము ఎలాంటి వాడు? ఏమండి, మాటకు విధేయత చూపని వాడు. ఇలా అన్ని విషయాలు అక్కడ రాసి ఉంటాయి 11, 12 అధ్యాయాల్లో. దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్నిటిని దేవుడు భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. మీకు అర్థం అవడానికి మన విషయంలో కూడా యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీయండి అమ్మా. 1వ అధ్యాయంలో 12వ వాక్యం చదువుతారు. 1వ అధ్యాయంలోనే ఉంటాయి మీకు అన్ని విషయాలు కూడా. 12వ అధ్యాయంలో చూడండి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? అసలు మేము రమ్మన్న వాడెవడు? ఒకసారి నన్ను చూడండి. నా సన్నిధికి ఎందుకు వస్తున్నారు మీరు అని దేవుడు మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్తాం? మాట్లాడండి అయ్యా, నా సన్నిధికి ఎందుకు వస్తున్నావు నువ్వు అసలు? తర్వాత అలా కిందకి వెళ్తే 15వ వాక్యం చూడండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు తప్పుకొందును. దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ. నా సన్నిధికి ఎందుకు వస్తున్నారు? ఎవరు నేను రమ్మంది అంటున్నాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు చేతులెత్తి చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు తప్పుకొందును. మిమ్మల్ని చూడ నేను ఏసేయండి, నిన్ను చూడను. నువ్వు నా మందిరానికి ఎవరు రమ్మన్నా నిన్ను అసలు వచ్చినా సరే నేను నిన్ను చూడను. ఈ మాటలు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాటేనా? తర్వాత ఏముందమ్మా? మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు అసలు ఒక్కొక్క మాట వినాలి కదా. మందిరానికి ఎందుకు వచ్చావని అడుగుతాడు, చేతులు ఎందుకు ఎత్తావంటాడు, ఎత్తినా నేను చూడండి అంటాడు. తర్వాత మీరు బహుగా, మామూలు కాదు, బహుగా ప్రార్థన చేసిన నేను విన్ను. నిజంగా దేవుడు మీ మధ్యకి వచ్చి మాటలు చెప్తే మీరు ఏమైపోతారు? నేనేమైపోతాను చెప్పండి? ఏమైపోతాను చెప్పండి? తర్వాత ఏమంటాడు? మీ చేతులు రక్తంతో నిండి, మీ చేతులు రక్తంతో నిండి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని చెప్పి 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 ఏమంటాడు తెలుసా? 19వ వాక్యంలో మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క అసలు సన్నిధికి రావద్దని చెప్పినోడు, చేతులు ఎత్తితే చూడని చెప్పాడు, ప్రార్థన చేస్తే విన్నని చెప్పాడు, నీ చేతిలో రక్తం ఉంది అసలు నీకు నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పిన ఆయన 19వ వాక్యంలోకి వచ్చేసరికి అంటాడు, మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా. ఇది దేవుని దీర్ఘ శాంతము, సహనము. సరే ఇన్ని చెప్పాక అంటాడు, ఓకే సర్లే వచ్చారా, అయితే మీరేం చేయాలంటే నా మాట వినండి సార్, నా మాట వినండి సార్. ఏం చేస్తావయ్యా అంటే భూమి అంతటిలో మంచి పదార్థాలు మీరు అనుభవించేటట్లుగా చేస్తాను. అసలు మాట ఏంటి ఇంత ఆశీర్వాదమా? మరి అదేగా చెప్పేది నీకు. దేవునికి స్తోత్రం. మనమేమో అన్నీ చేస్తాం కానీ ఏమను చూడండి, అక్కడే అది యెషయా గ్రంథంలో ఉంది కదా, చదువమ్మా. మీకు తెలుసుగా, ఎద్దు తన కామందును నెరుగును, గాడిద సొంత వాణి తొట్టిని తెలుసుకుని ఇశ్రాయేలు తెలివిలేని నా జనులు యోచింపరు. చదవమ్మా, చదవయ్యా. పాపిష్టి జనమా, రావట్లేదా? 1వ అధ్యాయం 4వ వాక్యం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. స్తోత్రం. 6వ వాక్యం చదవండి. అరకాలు మొదలుకొని అది కాదు, స్వస్థత కొంచెమైనను లేదు, లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు. చాలండి ఆ యేసయ్య గురించి. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పండి.
ఇన్ని మాటలు మాట్లాడి 19వ వాక్యంలో ఏమంటున్నాడమ్మా? భూమి యొక్క మంచి పదార్థాలు మీరందరూ అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఏం భయపడకండి, నేను ఇలా అన్నానని ఏమనుకోకండి, కంగారు పడకండి. ఇప్పుడైనా నా మాట వింటారా? వింటే మీకు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాలే, కొన్ని దీవెనలు ఇస్తాలే అంటలా. భూమి మీద ఉన్న మంచి పదార్థాలన్నీ మీ సొంతమయ్యేటట్టు చేస్తాను నేను. భూమి యొక్క మంచి పదార్థాలని మీరు అనుభవిస్తారు, మీ పిల్లలు అనుభవిస్తారు. ఎందుకయ్యా అంటే ఆ భూమిని సృజించిన వాడిని నేను కాబట్టి. ఆ భూమి మీద ఏముందట? ఇందాక చదువుకున్నాగా, భూమి మీద యెహోవా ప్రభావం ఉంది. ఆకాశమును ఆయన స్వాధీనపరుచుకున్నాడట, ఆయన వశపరుచుకున్నాడట. భూమి మీద యెహోవా ప్రభావము ఉంది. స్తోత్రం. ఏం చేస్తాడంటే సహనం. నా యేసే మళ్ళందరినీ సహిస్తున్నాడు. నేను మరలా చెప్తున్నా, నిన్ను దేవుడు సహిస్తున్నాడు, నన్ను దేవుడు సహిస్తున్నాడు. మనకి మరొక రోజు దేవుడు ఇస్తున్నాడంటే మనము పెద్ద పరిశుద్ధులమని కాదు, పెద్ద ప్రార్థనా పరులమే కాదు, పెద్ద యథార్థవంతులమని కాదు. చాలా మంది పలే పోజు కొడతారు, చాలా పోజులు కొడతారు. మాకు తెలియని నీతి లేదు, మేమంత పరిశుద్ధులం లేదు. యేసన్న గారి దగ్గరికి వచ్చి ఒక విశ్వాసం అలాగే మాట్లాడుతూ ఏమందంటే, అయ్యా నేను చిచి వాళ్ళలాగా ఉన్నాయ్యా, వాళ్ళు వారానికి ఒక సినిమాకి వెళ్తారు, నేను నెలకు ఒక సినిమాకి వెళ్తానందంట. నేను చిచి వాళ్ళు వారానికి ఒక సినిమాకి వెళ్తారండి, చిరాగ్గా. నేను నెలకి ఒక సినిమాకి వెళ్తాను. నేను నీతిని ఎలా కంపేర్ చేసుకుంటున్నారో చూడండి, పరిశుద్ధతను ఎలా టాలీ చేసుకుంటున్నారో చూడండి. నేను మరలా చెప్తున్నాను, దేవుడు అచట ప్రభావం చూపాడన్నా, ఎసట ప్రభావం చూపాడన్నా, దీర్ఘశాంతముగా సహిస్తున్నాడు మనలందరినీ. భరిస్తున్నాడు ఆయన. ఎఫ్రాయిమును భరించాడు ఆయన, ఎఫ్రాయిమును సహించాడు ఆయన. అలాగే నిస్సీ కలోరి సంఘాన్ని, మనల్ని కూడా ఆయన భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. మనలందరినీ ఆయన సహనం వహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సాత్వికుడుగా ఉన్నాడు, సహనంగా ఉన్నాడని చెప్పి ఎక్కువగా ఆయన పరిశీలన చేయడానికి, పరీక్షించడానికి ఇష్టపడకండి. లోబడండి, అప్పగించుకోండి, సరిచేసుకోండి. లోపాలన్నీ కడగబడేటట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుగా అప్పగించుకోండి. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. యోబు పుస్తకం 13వ అధ్యాయం 11వ వాక్యం. యోబు పుస్తకం 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం త్వరగా. ఏమ్మా? మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయము మీ మీదకి రాదా? మీ మీదకి రాదా? మీరు రాదనుకుంటున్నారేమో, భయం వస్తుంది. ఆయన ప్రభావం మిమ్మల్ని ఏం చేస్తుందంట? భయపెట్టదా? యోబు గారు అంటున్నారు ఈ మాటలు. ఏమండి? యోబు గారు అంటున్నారు. ఎవరిని? తన స్నేహితులతో అంటున్నాడు. స్నేహితులు అంటున్నారు, బాబు మంచిగా ఏదో మా ముందు బాగా కలరింగ్ ఇచ్చావు, కానీ నువ్వు ఎక్కడెక్కడో ఏయో చేసావు, ఎవరెవరి దగ్గరకు తిరిగావు, తప్పుడు పనులు ఏమో చేసావు, లేకపోతే ఇంత మాయిదారు రోగం నీకెందుకు వస్తుంది? నీ పిల్లలందరూ ఎందుకు చచ్చిపోతారు? నీకెందుకు ఇలాంటి నష్టాలు జరిగినాయి? ఎన్ని మాటలు విరోధంగా మాట్లాడుతున్నారు. ఆ పై వాక్యం చదవమ్మా, పై వాక్యం చదువు. మీరు రహస్యంగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మల్ని గద్దించును. ఏం చేస్తారంటే యోబు గారి స్నేహితులు కానీ యోబు గారితో పాటు ఉన్న వాళ్ళు రహస్యంగా, ఈ మాట బాగా వినాలి, ముఖ్యమైన మాట ఇది. రహస్యంగా, పక్షపాతం కాదు. చెప్పండి ఏంటి? నోరు తెరుచుకుని మాటలు పలుకుతూ ఉండాలి. మీరు డోక్రా మహిళలాగా ఉంటే ఎలా కుదురుద్ది? కొంచెం కొన్ని ఆ వాక్యాలు మీరు నోటితో మాట్లాడుతూ ఉండాలి, కొన్ని పదాలు మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు నాలిక, మందబారిపోయిన నాలిక కొంచెం సరవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? రహస్యంగా పక్షపాతం చూపిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? పార్షియాలిటీ. ఒకళ్ళని ఒకలాగా, మరొకలాగా. ఒకళ్ళని ఒకలా ప్రేమించడం, ఇంకొకళ్ళని ఇంకోలాగా. ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించడం, ఇంకోళ్ళని తక్కువగా ప్రేమించడం. ఒకళ్ళనేమో పెద్దగా చూడటం, ఇంకోళ్ళనేమో చిన్నగా చూడటం. యోబు గారి స్నేహితులు అలా చేస్తున్నారంటే ఎలాగా? రహస్యంగా, నా వెనకాల మీరు రహస్యంగా
అబ్బా మీరు చేస్తున్నాయని నాకు బాగా తెలుసురా బాబు, మీరు స్నేహితులని నాకు తెలుసు, మీరు ఎవరో నాకు తెలుసు. అయితే దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెడుతుంది, జాగ్రత్త. దేవుని ప్రభావం మిమ్మల్ని, ఎవరైతే మీ వెనకాల మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ దేవుని భయానికి గురవబోతున్నారు. ఇది ప్రవచనాత్మకంగా ప్రభు చెప్తున్న మాట. మీ వెనకాల మాట్లాడుకుంటున్నారే, మీ పిల్లల గురించి, మీ గురించి, మీ ప్రాంతాలలో మీ వెనకాల మాట్లాడుకుంటారు. చూడండి, ముందు మాట్లాడరేళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటారు. ఎలిషన్నా రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనల్ని చూసి, మనం వేసుకున్న బట్టలు చూసి, మనం బాగున్న విధానాన్ని చూసి, మనం ఎదుగుదల చూసి, మన పిల్లలు పచ్చగా ఉంటాన్ని చూసి, కుటుంబం బాగుండటం చూసి, ఇల్లు కట్టడం చూసి వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళందరికీ కూడా భయము కలిగేటట్లుగా దేవుని ప్రభావము పని చేయబోతుంది. వారు భయపడతారు ఖచ్చితంగా. ఆది కాండంలో చూడండి, ఆ మాట ఒకసారి మీకు అర్థమైపోతుంది. ఆది కాండం 31వ అధ్యాయం 42వ వాక్యం. 31వ అధ్యాయము 42వ వాక్యం. ఆది కాండము. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు పైబడిన దేవుడు నాకు తోడై ఉన్న ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసము, నా చేతుల కష్టము చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు దేవుడు? లాబానుని గద్దించాడు. గద్దించకపోతే ఏమయ్యేది? మళ్ళా అంటాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యాకోబుకి తోడుగా ఉండి తనని ఆశీర్వదించిన అదే దేవుని ప్రభావము మనకి కూడా తోడై ఉండునుగాక. మనల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మనల్ని విరోధంగా మాట్లాడే వాళ్ళందరినీ దేవుడు గద్దించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. చూడండి, దావీదు సౌలు. సౌలు గారేమో రాజుగారు, దావీదేమో చిన్నవాడు, గొర్రెలు కాసుకునే ఒక కాపరి. ఏమండి, రాజ్యం వెళ్తున్న రాజు ఈయన. ఏదో ఒక సందర్భంలో దేవుడు బలపరిచి దావీదుని నిలవబెట్టి గొలియాతును పడగొట్టాడు. అక్కడి నుండి మొదలైందండి. ఇక ఏ వాతం మొదలైంది చెప్పండి? ఏ వాతం చెప్పండి? పక్షపాతం కాదులే, ఏది? పక్షపాతం మొదలైంది. ఒక కన్ను పెద్దగా, ఒక కన్ను చిన్నగా చూస్తున్నాడు. ఎవరిని? దావీదుని. వెనకాల ఉండేవాళ్ళు కూడా భజనకాళ్ళు ఉంటారు కొంతమంది. వెనకాల భజన బ్యాచ్ ఉంటుంది కొంతమంది. పైసలు వస్తాయి, మనకు పేరు వస్తుంది, మళ్ళీ మైక్లో పిలుస్తారని భజనకాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? అయ్యగారు అమ్మగారు కోయి దొరలు అనమాట వీళ్ళు, కొండ దొరలు అనమాట వీళ్ళు. వెనకాల భజన చేస్తారు, వెనకాల రహస్యంగా మళ్ళా మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం. చేతులెత్తి చెప్పండి. దావీదు వెనకాలే ఏమన్నారు? దావీదు సౌలు వేల కొద్ది, దావీదు 10,000 కొలది. ఈ వాక్యం ఏం నేర్పిస్తుందో తెలుసా? ఏ ముహూర్తాన పాపం దావీదు గారు గొలియాతును చంపారో మనకు తెలియదు. వెనకబడి ఈ బ్యాచ్, ఈ భజన బ్యాచ్ వెనకాలబడి సౌలు వేల కొద్ది, దావీదు 10,000 కొద్ది అంటం మొదలుపెట్టిన నాటి నుండి మనోడు ఇంట్లో ఉంటలా, ఎవరు సుఖంగా అన్నం తింటలా, సుఖంగా ఫ్యాన్ వేసుకుని కూర్చోట్లా, అరణ్యవాసిగా అరణ్యంలో పడి తిరుగుతున్నాడు. అవునా కాదా? నేనేమంటాను తెలుసా? పొగడత మనకి ప్రమాదము, పొగడత మనకి ప్రాణహాని, పొగడత మనకి అరణ్యవాసి. అరణ్యంలోకి తయారవుతావు. దావీదు అరణ్యానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలిసే? వెనకాల పడి వేల కొద్ది, 10,000 కొద్ది, సౌలు వేల కొద్ది, దావీదు. చెప్పండి. నాకు కూడా ఫోన్లు చేసి, అన్నా అస్సలు ఈరోజు వాక్యం దుమ్ము లేపేశారన్నా అంటే, యేసు నామములో సైతానా పో అనేవాడు నేను. అప్పుడు వెంటనే నాకు చేయటం మానేసేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అలా అన్నారనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది? అమ్మో, నేను వాక్యం బాగా చెప్పేశాను, చాలా బాగా స్తోత్రం. నేను ఇంకో మాట చెప్పనా? నీ నోటి నుండి నువ్వు ఎవ్వరిని పొగడకూడదు. అపోస్తుల కార్యములో
ఏమండి రాజుగారు నిలబడి సింహాసనం కూర్చుని మాట్లాడుతుంటే అపోస్తుల కార్యంలో రాయబడుతుంది, రాజు మాట్లాడుతుంటే ఇది రాజు మాట కాదు, ఇది యెహోవా మాటే, యెహోవాయే మాట్లాడుచున్నట్టుగా మాకు అనిపించింది అనే మాట ఉందా? తీసావా? వెరీ గుడ్, చదివే తీసావా? అపోస్తుల కార్యంలో ఉంటుందిగా. దేవునికి స్తోత్రం. తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళాక, ఉందా మాట? మీకు తెలుసా మాట? అప్పుడు ఏమైంది? యెహోవా అతనిని మొత్తగా, పొగడ్తలకి పొంగిపోయేవనుకో దేవుడు మొత్తుతాడు. అమ్మా అయ్యా అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? పొగడ్తలకి మీరు పాడుతుంటేనండి ఎట్లా బాగుంది, ఎంత బాగుందో చూడండి. పాటలు పాడేవాళ్ళు మెలికలు తిరుగుతూ ఉంటారు. ఏ సావు రోగం వచ్చిందో మనకు తెలియదు, ఏ మాయ రోగం వచ్చిందో మనకు తెలియదు. పాడేటప్పుడు ఇలా పాడచ్చుగా, పాడేటప్పుడు కూడా ఇలా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు కాదు, నువ్వు పాడుతుంటే నీ ముందున్న వాళ్ళు ఆనందంతో పరవశించాలి. వీళ్ళే ముందు పరవశించిపోతూ ఉంటారు. ముందుకి వీళ్ళకే నేను చాలా బాగా పాడేస్తున్నాను, అసలు నా పాట అద్భుతం అని వీళ్ళకేలా అనేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. పాటే కాదు, వాక్యమైనా కానీ, చెప్పే వాక్యం చెప్పే సేవకుడైనా కానీ, నేను చెప్పే వాక్యం అబ్బో సూపర్ అనుకున్నావా, రేపు పొద్దున్న నోటికి తాళం వేసే పరిస్థితులు కూడా రావచ్చు. అతని మాట ప్రజలు విన్నారు. విషయం చెప్తాను, నా వైపు చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఏమన్నారు? రాజుగారు మాట్లాడుతుంటే, అయ్యా నువ్వు మాట్లాడుతున్నట్లేదు, యెహోవాయే మాట్లాడుతున్న, నీ స్వరం కాదు దేవుని స్వరంగా మాకు వినపడుతుందన్నారు. అన్నప్పుడు ఏం చెప్పాలి? ఏమనాలి? అక్కడ రాసి ఉంటుంది, స్పష్టంగా రాసి ఉంటుంది, అతడు యెహోవాని మహిమ పరచనందున అని రాసి ఉంటుంది. ఇంటికెళ్ళి చదువుకోండి, ఆ మాటలో ఒక అక్షరం వల్లబోదు. అతడు యెహోవాను మహిమ పరచనందున ఏం జరిగిందట? యెహోవా అతన్ని మొత్తగా పురుగులు పడి చచ్చాడని రాసు. చెప్పకూడదు ఈ మాటలు, మీకు చెప్పాలి ఒకసారి. ఎలా చచ్చాడంట? పురుగులు పడి చచ్చిపోయాడంట. అతన్ని మొత్తిన వెంటనే పురుగులు పడి చచ్చాడని రాస్తుంది బైబిల్లో. రిఫరెన్స్తో సహా చదువమ్మా. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 20వ వచనం. అతడు దేవుని మహిమ పరచనందున అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. పాపం దురదృష్టం ఏంటో చెప్పంటారా? అక్కడ ఉన్నవాళ్ళు దురదృష్టం. అయ్య గారికి మీకు అర్థమవుతుందా? మీరు దురదృష్టవంతులుగా ఉండకూడదు, సేవకుడికి అదృష్టవంతులుగా ఉండాలి. అందుకే ఎప్పుడు చూసినా ఏం మాట్లాడుతున్నా దేవుని ముందు పెట్టుకోవాలి, దేవుని తలుచుకోవాలి, దేవుని గణపరచాలి, దేవుని హెచ్చించాలి. ఇది మినిస్ట్రీ యొక్క ప్రిన్సిపల్స్, ఈ మినిస్ట్రీ యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. బైబిల్లో అలాంటి పరిస్థితులు ఎన్నో కనబడతాయి మనకి, ఎన్నో వినపడతాయి కూడా. ఇవన్నీ దేని కొరకంటే మనం సరి చేసుకోవడానికి, మనం సరిదిద్దుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ప్రభావం ఏం చేస్తుంది? దీర్ఘశాంతముతో మన ఎడల సహనము కలిగి మనల్ని కాపాడుతుంది. రెండో మాట ఏంటి? యెహోవా ప్రభావము ఏం చేస్తుంది? మనల్ని, ఆయన ప్రభావము శత్రువులకి భయాన్ని కలిగిస్తుంది. భయపడతారు. నీ గురించి ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా నీ గురించి కాని మాట ఏదైనా మాట్లాడాలంటే భయపడతారు. అలా భయం కలిగేటట్లుగా యోబు గురించి ఏవేవో మాట్లాడుతున్నారు వెనకబడి. వెనకాల ఎలా మాట్లాడుతున్నారు? పక్షపాతం చూపిస్తున్నారు. ఏమండి? అలా చూపించద్దు సంగమా. మీరు ఎప్పుడు కూడా ఎవరిని కూడా దేని విషయంలో కూడా పక్షపాతం అనేది సంఘంలో ఉండకూడదు. ఒకరిని ఒకలాగా, ఇంకొకరిని ఇంకోలాగా, ఒకరితో చేతులు కట్టుకోవడం, ఇంకొకరితో చేతులలో ఊపటం. చూడండి కొంతమంది ఎవరన్నా చలి జ్వరం వచ్చిన వాళ్ళ బిల్డప్పులు. ఇంకొకళ్ళు ఎవరైనా, ఇంకొక అయ్యగారు ఎవరైనా సేవకుడే, ఇంకొక అయ్యగారు వస్తాడే, రే బాబు దేవుని భయం నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. దేవుని భయం నీ మీదకి వస్తుందమ్మా, జాగ్రత్త. బైబిల్లో ఉన్న విషయాలే నేను చెప్తున్నా, జాగ్రత్త పరిచేది. నేనేమి కొత్త ప్రసంగాన్ని ఈరోజు ఇలా రాసుకుని రాలా ఇక్కడికేమి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో చూడండి, మోషే చరిత్ర మనకు తెలియదేముంది. మోషే చరిత్ర, మోషే గారు ప్రయాసపడి నడిపిస్తూ ఉంటే
వెనకబడి నడవటం మానేసి మిరియాం ఏమంటుంది? ఆ కూషు దేశస్తురాలు నల్లగా ఉంటుంది, కూషు దేశ దాన్ని చేసుకున్నాడు. మోషేకి పని పట్టలేదు. అందా లేదా? ఎవరిని చేసుకుంటే నీకేంటి? ఇప్పుడు ఒక మాట చెప్తా, ఈ సేవకుడి విషయంలో దేవుడే అంగీకరించాడు కదా, నీకేంటి పోయే కాలం? అమ్మో నిన్నట్లేదు, మిరియమ్మని అంటున్నా. మిరియమ్మ అక్క, నువ్వు అక్కవే, నువ్వు చెల్లివే, నువ్వు ఇంటి బిడ్డవే, కుటుంబ సభ్యుడివే, నువ్వు సంఘస్థురాలువే, సంఘ పెద్దవే, కానుకలు ఇచ్చామే, దశభాగాలు ఇచ్చామే. అయితే మాత్రం దేవుడు సేవకుడు గురించి మాట్లాడారు, అతనికి ఎక్కడ ఉంది? ఈరోజు 10 రూపాయలు ఇస్తే కొన్ని చర్చిలో, మన చర్చిలో ఉండదు. ఎవరన్నా 10 రూపాయలు ఇస్తే నేను ఇచ్చిన 10 రూపాయలు పాస్టర్ గారు ఏం చేశారో లెక్క చెప్పాలి నాకు. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలకి ఏం చేశావో లెక్క చెప్పాలి. సిఆర్లు వచ్చి అడుగుతారు, కాగితాలు తెస్తారు. అందుకే పాస్టర్లు కూడా ఏం చేస్తారు తెలుసండి పాపం, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్ళి చీటీలు రాసుకుంటూ వస్తారు. మేము ఫ్యాన్ కొన్నందుకు బాబు బిల్లు రాసిడు అయినా ఏ పాస్టర్ గారు అంత భయపడుతున్నారంటే, రాసికపోతే ఫ్యాన్ తీసుకెళ్ళిపోతారు, రాసికపోతే రెక్కలు పట్టుకుపోతారయ్యా. రాసిడు అయినా 3,000 ఒక 1000 4,000 రాయి. ఆయన కష్టాలు ఆయన 4,000 రాసి అంటే 3,000 ఇచ్చినందుకు 1,000 ఒక కష్టపడినందుకు. స్తోత్రం. కొన్ని సంఘాలండి, సంఘ పెద్దల దగ్గర తాళాలు ఉంటాయి. ఏ తాళాలు? చర్చి తాళాలు కాదు. అయ్యేందుకు కానుక పెట్టి తాళాలు సంఘ పెద్దల దగ్గర ఉంటాయి. ఓసారి ఓ చోటుకి వెళ్తే సంఘ పెద్ద కోపం వచ్చిందంట, తాళం పట్టుకెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి నాకు క్షమాపణ చెప్తే తాళం ఇస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిస్థితులు అలా ఉన్నాయి. మీకేదైనా తాళాలు ఇచ్చామా? ఇస్తే మీరు ఊరుకుంటారా? మీకేదో ఇచ్చామా? మీకేవల. ఈ సంఘంలో తాళాలు ఎవరికేమో, స్థానాలు ఎవరికేమో, కుర్చీలు ఎవరికేమో, పదవులు ఎవరికేమో, పొగడతలు ఎవరికేమో. పొగిడామనుకోండి మీకే నష్టం. మా అర్థమవుతుందా? ఫలానా అక్క, కొంతమంది ఫలానా అక్క, ఎస్టర్ అక్క దీవెన పండుగలకు ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చారు. వినపడిందా? ఫలానా వసంతక్క ఓ వసంతక్క 5,000 ఇచ్చింది. వసంతక్క 5,000. నేను ఎప్పుడైనా గుళ్ళు వైపు అలా వెళ్తున్నప్పుడు బండి మీద వినపడతాయి. ఏమన్నా తెలుసా? 1116 రత్తయ్య గారు 1116 అంటారు వాళ్ళు. అంటే నాకు పూర్తిగా తెలియదు కదా మా ఇంకేమంటారు వాళ్ళు అనేది. అవి మాత్రం వినపడుతూ ఉంటాయి. ఈ చర్చిలో కూడా చదివింపులు. ఈ చర్చిలో కూడా మళ్ళా కొంతమంది పాస్టర్ గారు మా పేరు పిలవలా, పాస్టర్ గారు మేము ఇచ్చిన కానుక చెప్పలేదు. స్తోత్రం. ఏంటండి ఇవన్నీ పొగడతలు కదా? ఏమైంది పొగిడినప్పుడు? ఆ పొగిడినప్పుడు ఆయన నిజంగా దేవుని స్వరమే అయి ఉండాలి. పొగిడినప్పుడు ఏమన్నా తెలుసా? ఒకటే మాట రాసింది అక్కడ. మీరు అందరు నన్ను చూడండి. యెహోవాను అతడు మహిమ పరచ నందున. మరలా చెప్తున్నా, మీరు చెప్పండి. యెహోవాను అతడు మహిమ పరచ నందున. ఏమయ్యాడు అనేది మీ అందరికీ తెలుసు. ఏమవుతాం అనే దాన్నే ఏమయ్యాడో విషయాన్ని చూపించి ఏమవుతామనే జ్ఞాపకాల్లో మన దేవుడు ఉంచుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో దేవుని మహిమపరచు, వ్యాపారంలో దేవుని మహిమపరచు, విత్తుతున్నప్పుడు దేవుని మహిమపరచు, కోస్తున్నప్పుడు దేవుని మహిమపరచు, ఏమండి తీసుకుంటున్నప్పుడు మహిమపరచు, ఇస్తున్నప్పుడు మహిమపరచు. అన్ని విషయాల్లో దేవుని ముందు పెట్టు. నీ జీవితం అంతా భూమి మీద ఉన్న మంచి సారమును అనుభవించేటట్లుగా నా దేవుని ప్రభావము మిమ్మల్ని కమ్ముకొనుగాక, నా దేవుని ప్రభావం మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. లూకా సువార్తలో రాసుంది కదా, మీ అందరికీ తెలుసు, 6:19 ఉంటుంది. ఆయనలో నుండి ప్రభావము వెలుపలకు వెళ్ళి ఏం జరిగిందంట? రోగులందరినీ ఆయన స్వస్థపరచుచూ వచ్చాడంట. స్వస్థపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం.
స్వస్థత కలుగుద్ది. దేవుని ప్రభావము సంఘములో విడుదలైతే స్వస్థత, నీ శరీరానికి స్వస్థత కలుగుతుంది, నీ యొక్క మనసుకి స్వస్థత కలుగుతుంది, అలాగే నీ ఆత్మ కూడా స్వస్థత పొందుతుంది. శరీరానికి స్వస్థత కలిగి ఆత్మ శుద్ధీకరించబడకపోతే పరలోకం చేరలేవు, ఏ ప్రయోజనము ఉండదు. కుష్ఠరోగం కలిగిన వాళ్ళని దేవుడు శుద్ధినిగా చేశాడు. దేనికంటే దేవుని ఆలయంలో కనపరచబడాలనే దేవుడు శుద్ధినిగా చేశాడు. ఇంకా చెప్పాలంటే మీకు అర్థం అవడానికి, ఏమండి, ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని యేసయ్య ఉన్న స్థలంలోకి పైనున్న ఇంటి కప్పు తీసి కిందకి దించారా? దించినప్పుడు యేసయ్య ఏమన్నాడు? నీ పాపములన్నీ క్షమించబడ్డాయి అన్నాడా? లేకపోతే స్వస్థత కలుగునుగాక అన్నాడా? పక్షవాతం కలిగిన వాడికి ఏం కావాలి? స్వస్థత కావాలి. కానీ దేవుడు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడు అన్నాడు. అనగానే వాడు దిక్కుమని లేచి వాడు తెచ్చుకున్న మంచాన్ని కూడా ఎత్తుకుని వెళ్ళాడు. ఇంత స్వస్థత వాడికి ఎలా వచ్చింది అంటే, నేను ఇంకా మాటలు చెప్తాను, మీకు అర్థం అవడానికి క్లియర్గా చెప్తాను. శరీరానికి రోగం రావడానికి ఆత్మలో నువ్వు పాపంలో ఉన్నావు. ఆత్మ పవిత్రత అవుతున్నప్పుడు అది శరీర దేహం మీద బలహీనపరిచే పరిస్థితులు కనబడతాయి. అందుకే నిత్యము నీవు స్వస్థత పొందాలి అంటే నీ మనస్సు కూడా స్వస్థత పొందాలి, ఆత్మలో కూడా నీవు స్వస్థత పొందాలి, ఆలోచనలో కూడా నువ్వు స్వస్థత పొందాలి. అలా పవిత్రమైన మనుషులంగా మార్చబడినప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కూడా మనం అందరము అనుభవించుదుముగాక. 93:5 ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ మూసేయండి, ఆ ఒక్క మాట చదివి 93వ కీర్తన 5వ వాక్యం త్వరగా. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమైనది. అదే అధ్యాయం మొదటి వాక్యంలో మనం చదువుకున్నాం. ఏమని చదివాం? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. వస్త్రము ప్రభావముగా ఆయన వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఇప్పుడు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న పరిస్థితి ఏమైంది? మార్కు సువార్త మనకు తెలుసు కదా. 12 సంవత్సరాల నుండి ఏమండి రోగంతో ఉన్నాము. ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే ఏమైంది? మీరంటారు స్వస్థత కలిగింది అంటారు. స్వస్థత కాదు కలిగింది, అక్కడ ప్రభావము విడుదలైన తరువాత ఆమెలోనికి పరిశుద్ధత ప్రవేశించింది. ప్రభావం అంటే స్వస్థతనే ఆలోచించకండి. బాగా అర్థమవడానికి చెప్తాను నేనండి. ఈమెకున్న రోగాన్ని బట్టి మనుషుల దగ్గర మెదలలేదు, కదలలేదు, మొహాన్ని ఎవరికి చూపించుకోలేదు, గుట్టుగా. ఇప్పుడు ఒక మాట, తప్పు చేసేవాడు కూడా ఎలా ఉంటాడు చెప్పండి? తప్పు చేసేవాడు కూడా ఎలా ఉంటాడు? ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగతనాలు చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వీడు ఎక్కువ రాత్రినే కనపడతాడు, పగలు కనపడ్డు. పగలు నడుచుకుంటే వెళ్తున్నప్పుడు ఎవరో ఈయన్ని కాదు, మీరు ఏంటంటే బాగా ఈయన్ని కాదు, ఎవరినో చూసి దొంగ అన్నాడు అనుకో, ఈడేం చేస్తాడు? వెనక్కి తిరగకుండా పరిగెడతాడు. పిలిచింది నా చుట్టాలే, పిలిచింది నా చుట్టాలే అనుకుని, నా రక్త సంబంధికులే అనుకుని పరుగు పరిగెడతానే ఉంటాడు. ఈడెందుకు పారిపోతున్నాడు అనుకుంటారు వాళ్ళు. మీరు కొన్నిసార్లు చూస్తూ ఉంటారు కొన్ని చోట్ల, ఆని దాటి పరిగెడతా ఉంటారు యువతులు. ఇదేంటి ఇంతకీ నన్ను కదా పట్టుకునేది అంటే ఆడి ముందు కూడా ఎవడో పరిగెడతాడు, ఆని పట్టుకుందామని పరిగెడతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే తప్పు చేసేవాడు బహిరంగంగా తిరగటానికి కానీ, 10 మంది మధ్యలో ఉండటానికి కానీ, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి కానీ, తలపైకెత్తుకుని ఉండటానికి కానీ భయపడిపోతాడు. అంటే ఈమె కూడా భయపడుతుందా? అంటే పాపము వల్ల భయం కలుగుతుంది. పాపము మనిషి జీవితంలో స్వతంత్రతను ఇవ్వదు. అందుకే యేసయ్య అంటాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి అమ్మా. ఈమె ఇప్పుడు స్వస్థత పొందిందా? పొందిన తర్వాత ఈ మళ్ళా శంగు కప్పుకొని సాటుగా తిరుగుద్దా? ఏం చేస్తుంది? దర్జాగా తిరుగుతూ ఉంటుంది. ఏమైపోయి ఇంతవరకు కనపడలా నువ్వు అంటే, అప్పుడు ఏదో సమస్య ఉందిలే, కనపడలా. ఇదివరకు అసలు బయటికి వెళ్ళి వచ్చేవాడు కాదుగా. ఏంటంటే అప్పుడు వేరులేండి, అప్పుడు మందిరానికి రావడానికి ఏం నామోషిగా ఉండే, తప్పులు చేశాంగా, కొంచెం పొరపాట్లు చేశాంగా, నామోషిగా. ఇప్పుడు ఏం లేదు, అన్నీ విడిచిపెట్టేశాం, అన్నీ వదిలేశాం, అందరికీ దూరంగా ఉంటున్నాం. కాబట్టి దర్జాగా బతుకుతున్నాం, ధైర్యంగా బతుకుతున్నాం. నేను ఒక మాట చెప్తా, ₹1 డబ్బున్నా నీకు ధైర్యం ఉండదు. కానీ
పరిశుద్ధత నీ గుండెల్లో ఉంటే నువ్వు ధైర్యంగా బ్రతకగలుగుతావు, ధైర్యంగా బ్రతకగలుగుతావు. నేర్చుకోండి, ఈ పాఠాన్ని నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టి జేబులో 10 రూపాయలు లేకపోయినా దర్జాగా బ్రతకగలుగుతావు, చాలా ధైర్యంగా బ్రతకగలుగుతావు. ఎందుకంటే నాకు ఏం ఉన్నా లేకపోయినా నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా జీవిస్తున్నాను, నిరపరాధిగా జీవిస్తున్నాను. నా దేవుని ఎదుట నేను పరిశుద్ధునిగా జీవిస్తున్నాను. ఆయన పరిశుద్ధులు ప్రేమించేవాడైన, పరిశుద్ధులు ఘనపరిచేవాడైన, పరిశుద్ధులు హెచ్చించేవాడైన, పరిశుద్ధులు తలగా నియమిస్తాడైనా. నాకే భయం లేదు, నాకు ఏ బెదిరి లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు. మీరు సినిమాలు మానేయండి, సీరియల్ మానేయండి, బూతులు మానేయండి, అబద్ధాలు ఒకటి మానేయండి. మీకు తెలియని ధైర్యం మీలోకి వస్తుంది, ధైర్యంగా మాట్లాడతారు. చూడు, కొంతమంది సేవకులు కళ్ళల్లో కలిపిడి చూడరు. నేను ఇలా కూర్చున్నాను అనుకో, నా వెనక్కి నుంచి ఉంటారు. నేను ఉండేది ఎక్కడ, వెనక్కి నుంచి ఉంటారు. ఒక ఆయన సంఘ పెద్ద, ఎవరండి, ఒక ఆయన సంఘ పెద్ద, మన చర్చలో కదా ఒక సంఘ పెద్ద. ఆయన ఏమండి భోజనం వడ్డించేటప్పుడు ఇలా తీసుకొచ్చి చేతులలో మునిగిపోతూ ఉంటాయి, చేతులలాగా గడగడ ఉనికిపోతూ ఉంటాయి. ఆ సాంబార్ వేడి సాంబార్ తెస్తా ఉంటాడు గరిటేసుకుని. అది మీద పాడేస్తాడో భయం, మీద పాడేస్తాడో భయం. ఏందన్నా అంటే, అన్న భయం వేస్తుందన్న, భయం వేస్తుంది. భయం అనే గుప్పెట్లో మీరు ఉండకూడదు. భయం అనేది అసలు దేవుడు భూమి మీద మొదటిగా సృష్టించలేదు. దేవుడు భయము మనిషిలో రావడానికి కారణమే తినవద్దన్న పండు తిన్న తర్వాత మనుషులకి భయం అనేది మొదలయ్యి, నీవు నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి తిని అంటాడు. నీ స్వరం విన్నాక నాకు భయం వేసిందయ్యా. తప్పు చేస్తే నువ్వు భయపడతావు, తప్పు చేయకుండా జీవించు. నీ అంత ధైర్యవంతుడు మరొకడు ఉండడు. రోగం వచ్చిన ధైర్యంగా ఉంటావు, శ్రమలు వచ్చిన ధైర్యంగా ఉంటావు, నిందలు మోపిన ధైర్యంగా ఉంటావు, అవమానం వచ్చిన ధైర్యంగా ఉంటావు, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ధైర్యంగా ఉంటావు. నేను ఒకటే సంఘాన్ని కోరుకుంటున్నాను, మన సంఘము రేపు ధైర్యముగా దేవుని ఎదుట తల ఎత్తుకునే వారుగా దేవుని ఎదుట మనం నిలబడాలి. పిరికి వాళ్ళలాగా పారిపోకూడదు, పిరికి వాళ్ళలాగా బెదిరిపోకూడదు. దేవుడు అలాంటి కృప మనందరికీ సమృద్ధిగా ప్రభావము గల దేవునిగా ఆయన మనకి అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. అందరూ మోకరించండి, దేవుడు మాట్లాడిన ఒక్కొక్క మాటను తలంచండి. ప్రభువా, నీ ప్రభావం నాకు అవసరం.